పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలు ప్రభుత్వ వైద్యశాలల్లో అందించేందుకు 45 లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన ఐసీయూను ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు నేడు జీజీహెచ్లో ప్రారంభించారు. పేద ప్రజలకు కార్పొరేట్ ఆసుపత్రుల్లో అందించే వైద్య సేవల కంటే ధీటుగా అందించాలన్న ఉద్దేశంతోనే సెంట్రలైజ్డ్ ఏసీని ఏర్పాటు చేశామని, రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ ఏర్పాటు చేశామని ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు అన్నారు. ఇంకా సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించేందుకు తమ వంతు కృషి చేస్తామంటూ తెలిపారు. పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ కమ్మిపల్లి సీతారామయ్య మాట్లాడుతూ, గతంలో టీడీపీ ప్రభుత్వం 2014 నుంచి 2019 సంవత్సర కాలంలో అధికారంలో ఉన్నప్పుడు రిమ్స్ అభివృద్ధి కమిటీ చైర్మన్గా దాతల సహకారంతో ఇక్కడ గ్లెనరీని ఏర్పాటు చేశామని, గతంలో పూర్తిగా తగ్గిపోయిన ఓపీని మరలా 1000 నుండి 2000 వరకు ప్రతిరోజు ఓపీ విభావానికి వచ్చే విధంగా పేద ప్రజలకు వైద్య సేవలు అందించడం జరుగుతుందంటూ తెలిపారు. ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు సహకారంతో ఇంకా ఈ ఆసుపత్రిని అభివృద్ధి చేసేందుకు అందరూ కృషి చేస్తామంటూ అన్నారు. ఈ కార్యక్రమంలో జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ మాణిక్యరావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పి వెంకటేశ్వర్లు, కాలేజీ వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీదేవి, జీజీహెచ్ ఆర్ఎంఓలు డాక్టర్ మాధవీలత, డాక్టర్ చెన్సయ్య, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ నామినేని కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మందే ఫస్ట్ స్టేట్లో అయిపోయింది, నేను ఒకటే చాలా సంతోషం. ఎందుకంటే మన జీజీహెచ్లో ఒక మంచి కార్యక్రమం. ఎందుకంటే జీజీహెచ్లో గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఎక్కడా కూడా ఐసీయూలో సెంట్రల్ ఏసీ అనేది లేదు, మామూలు ఏసీలు పెడుతుంటారు, ఇది జరుగుతుంటుంది. ఈరోజు ఫస్ట్ టైంగా ఒక 30 లక్షల రూపాయలు దీనికి ఖర్చు పెట్టి ఈ ఐసీయూలో మనం ఓపెన్ చేసుకోవడం జరిగింది. పేషెంట్స్కి ఇన్కంఫర్ట్ లేకుండా, పేషెంట్స్కి అన్ని విధాలుగా ఇబ్బంది ఉండేటట్టుగా ప్రైవేట్ హాస్పిటల్ ఏ విధంగా ఉందో దాని గవర్నమెంట్ హాస్పిటల్కి పోయినా కూడా ఇదే విధంగా ఉంటుంది, బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈరోజు దీన్ని చేశారు. మా సూపరింటెండెంట్ గారు మాణిక్యాలరావు గారు, అదేవిధంగా మన నామినేని కిరణ్ గారు, సీతారామయ్య గారు, మళ్ళీ డాక్టర్స్, మన వాళ్ళంతా అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ దీన్ని ఇంకా కూడా ఏ అయితే ఉన్నాయో ఇంకా కూడా రెన్యువేట్ చేస్తాం. ఖచ్చితంగా పేద ప్రజలకి అన్ని విధాల సౌకర్యాలు ఉండేటట్టుగా దాన్ని కూడా తొందరలోనే మేము కమిటీ మీటింగ్ కూడా పెట్టుకొని దీంట్లో మేజర్గా ఏమేమి ఉన్నాయో ఆ సమస్యలు కూడా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాలు కూడా చేపట్టడం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం. ముందు కమిటీ మీటింగ్ జరగాలి. యాక్చువల్గా ఈ 15 పెట్టుకున్నాం. ఈ 15 ఆ రోజు కొన్ని కారణాల వల్ల ఆ రోజు క్యాన్సిల్ అయింది. నెక్స్ట్ 24th or 23rd పెట్టుకుంటాం. పెట్టుకొని ఇంకా నీడ్ ఏది ఉంది, ఇక్కడ ఏం చేస్తే ఇంకా బాగుంటుంది అనేది కూడా చూస్తున్నాం. ఇప్పుడు శానిటేషన్ కొత్త వాళ్ళు వచ్చారు, కొంత పరిస్థితులు మారుతాయి. అదేవిధంగా బిల్డింగ్స్ కూడా ఏదైనా ఇంకా పెయింటింగ్స్ కానీ లేకపోతే ఎక్కడన్నా ఈ టాయిలెట్స్ కానీ ఇలాంటివన్నీ కూడా దాన్ని ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా రెక్టిఫై చేయడానికి మా వంతు మేము చేస్తాం. తప్పకుండా కూడా పాత గవర్నమెంట్ మీద ఇప్పుడు ఓపీలు కానీ ఈరోజు నిన్న దానికి కూడా మనం ఈరోజు ఎక్కువ మనం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా భవిష్యత్తులో కూడా సర్జరీస్ చేసేదానికి కూడా ముందుకు వెళ్తాం. ఇప్పుడు ఓన్లీ మనం ఏదైతే ప్రికాషన్స్ ఉన్నాయో అవి తీసుకుంటూ ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా ఇంప్రూవ్ చేసుకున్నప్పుడు తప్పకుండా కూడా పోయినసారి 14-19లోనే
ప్లేట్లెట్ మిషన్ కానీ ఇవన్నీ కూడా ఆ టైంలోనే ఎక్కువ ఎక్విప్మెంట్ కూడా వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తీసుకొస్తాం. తప్పకుండా ప్రజలను ఆదుకునే విధంగా ముందుకెళ్తాం. ఈరోజు దాదాపు 40-45 లక్షల రూపాయల ఖర్చుతో ఐసీయూ సెంట్రల్ ఏసీ చేయడం జరిగింది. అంటే ఇట్స్ ఏ పార్ట్ ఆఫ్ రినోవేషన్. దాదాపు 1 మంత్ బ్యాకే అయిపోయింది. మాకు పేషెంట్ లోడ్ ఎక్కువ అవుతుంది కామా మేము కలెక్టర్ గారిని మరి మన ఆనరబుల్ ఎమ్మెల్యే గారిని అడిగేసి మేము ఈరోజు చెక్క ఆర్భాటం ఎక్కువ లేకుండా మేము ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే పేషెంట్లు బాగా ఇబ్బంది పడుతున్నారు. కానీ ఇటువంటి సౌకర్యాలు రాష్ట్రంలో నాకు తెలిసి సెంట్రల్ ఏసీ ఎక్కడా లేదు. అండ్ తర్వాత మాకు దాదాపు 50 బెడ్స్ పడతాయి ఐసీలో. ఐ థింక్ దట్ షుడ్ బి ద బెస్ట్ ఇన్ ఏపీ. అండ్ ఒంగోలు ఆసుపత్రిని మా యొక్క కూటమి ప్రభుత్వంతో సహకారంతో మరియు ఎమ్మెల్యే గారి సహాయ సహకారంతో లోకల్ లీడర్స్ వారితో మేము ఇంకా డెవలప్ చేసి ముందుకు తీసుకుపోతామని నేను ఒంగోలు జీజీహెచ్లో పెద్ద ఐసీయూ ఒకటి సెటప్ చేసి సెంట్రలైజ్డ్ ఏసీ చేసి దాదాపు 40 లక్షల పైన ఖర్చు పెట్టి ఈరోజు ఒక మంచి ఐసీయూ యూనిట్ని ప్రారంభించుకోవడం జరిగింది. మన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారి స్వహస్తాలతోటి. అంతకుముందులో ఏంటంటే స్ప్లిట్ ఏసీ ఉండేది. ఇప్పుడు ఏంటంటే సెంట్రలైజ్డ్ ఏసీ చేసి దాదాపు మోర్ దాన్ 40 బెడ్స్ ఇది తీసుకొని క్రాస్ వెంటిలేషన్ జాగ్రత్తగా చూసుకొని ఇన్ఫెక్షన్ రేట్ తగ్గించుకునేట్టుగా చాలా చక్కగా బ్రహ్మాండంగా ఐసీయూ మాత్రం తీర్చిదిద్దారు. గత 2014 నుంచి 19 వరకు జరిగిన అభివృద్ధే మళ్ళీ ఇప్పుడు మొదలైంది. ఈ మధ్యకాలంలో జరిగిన ఈ 5 సంవత్సరాలు అస్తవ్యస్తంగా చేశారు హాస్పిటల్ని. 14 నుంచి 19 వరకు ఉన్న ఓపీ 2000 ఓపీ ఉన్న ఓపీ అదే 19 నుంచి 20 మధ్యలో ఆ కోవిడ్ టైంలో తప్ప మిగతా టైంలో ఎప్పుడు 500-1000 దాటిన దాఖలాలు లేవు. అదే ఇప్పుడు మళ్ళీ 24 తర్వాత మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఓపీ అనేది మళ్ళీ ఇప్పుడు 2000 ఓపీ దాకా రోజుకు వస్తూ ఉంది. అట్లనే 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్న ఆ హయాంలోనే అభివృద్ధి అంటే చుట్టూ ఉన్న గ్రీనరీ దాదాపు 25 లక్షలు ఖర్చు పెట్టి లయన్స్ క్లబ్ వాళ్ళు అయితేమి, రోటరీ క్లబ్ వాళ్ళు అయితేమి, వెంకటరమణ హాస్పిటల్ అయితేమి, ఓపీఎస్ వాళ్ళు అయితే వాళ్ళు ఇచ్చిన హెల్ప్ తోటి చుట్టూ హాస్పిటల్ చుట్టూ గ్రీనరీ పెంచడం జరిగింది. అట్లనే అదే టైంలో 2 క్లాస్ రూమ్స్, తర్వాత ఆర్ఎంఓ గారి రూము ఇవన్నీ ఏసీ చేసి, మెడికల్ షాపు ఏసీ చేసి, తర్వాత సీలింగ్ చేసుకొని, తర్వాత ఆడియో విజువల్ ఎయిడ్స్ పెట్టుకొని చేసింది ఆ టైంలోనే. తర్వాత ఇప్పుడు జరగలే అంతకంటే అభివృద్ధి. మళ్ళీ అదే అభివృద్ధి ఇప్పుడు 2024 నుంచి మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చినా చేస్తున్నాం. అదే అభివృద్ధికి కొనసాగింపే ఇది చేస్తూ ఇంకా ప్రజలకి అందుబాటులో ఉండాలన్న, వైద్య సేవలు అందుబాటులో ఉండాలని, ఇంకా ఓపీ పెరగాలని, కార్డియాలజీ డిపార్ట్మెంటు మిగతా అదర్ సూపర్ స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్ కూడా ఇంకా పెంచాలని చూస్తూ ఉన్నారు. మామూలుగా 120 సీట్స్ ఉన్నాయండి మెడికల్ కాలేజీకి. ఇప్పుడు 130 సీట్స్ అడ్మిషన్స్ పెరిగింది. అంటే ఈ ఇయర్ నుంచి 150 అడ్మిషన్స్ ఉంటాయి. అదొక మంచి పరిణామం. తర్వాత నీట్ పీజీ ఎంట్రన్స్లో కూడా ఈ కాలేజీలో చదివిన పిల్లలకి 9 మందికి మంచి ర్యాంక్స్ వచ్చినాయి. ఒక అమ్మాయికి అయితే ఆల్ ఇండియాలో 31st ర్యాంక్ వచ్చింది, స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. సో అది శుభపరిణామం. అదంతా మా ఫ్యాకల్టీ కానీ అన్ని డిపార్ట్మెంట్ల కృషి. ఇక్కడ ఐసీయూ కూడా రెనోవేట్ చేయడం జరిగింది. దీనివలన విద్యార్థులకు, పేషెంట్లకి ప్లస్ స్టూడెంట్స్కి కూడా రీసెర్చ్ యాజ్ పర్ ఎన్ఎంసీకి చాలా ఉపయోగం ఉంది. ఇంకా మనం దాన్ని ఇంకా డెవలప్ చేయాలి. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా
వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramannursing.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.